హలో, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లేకపోయినా నో ప్రాబ్లం, అద్దెకు తెచ్చుకోవచ్చు. కుక్కపిల్ల, సబ్బు బిల్ల, అగ్గిపుల్ల, కాదేది కవితకు అనర్హం అన్నట్టు అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతున్నారు. ఫారెన్లో పుట్టుకొచ్చిన ఈ దరిద్రం సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు నేలపైన కాలు పెట్టింది. అలాంటి ప్రకటనలు చూసి మోసపోకండి అమ్మాయిలు అంటూ పోలీసులు జాగ్రత్తలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో విలాసవంత ప్రదేశాల్లో అబ్బాయిలతో వ్యభిచారం చేసేవారని ప్రచారం జరిగింది. అదంతా చాలా ఏళ్ల క్రితం. అలాంటివి ఆధారాలతో బయటపడటం కష్టం. ప్రస్తుతం నేర స్వరూపాలు మారుతున్నాయి. సోషల్ మీడియా క్రియాశీలకంగా మారడంతో అద్దెకు బాయ్ ఫ్రెండ్ సంస్కృతి విస్తరిస్తోంది. అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో రెంటే బాయ్ ఫ్రెండ్ ట్రెండ్ నడుస్తోంది. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ యువతని, ఒంటరిగా ఉంటున్న మహిళలను అప్రమత్తం చేశారు. కాఫీ, సినిమా, షాపింగ్, వీకెండ్, విహారయాత్రలు, దేనికైనా బాయ్ ఫ్రెండ్ ఏర్పాటు చేస్తామంటూ కొందరు విచ్చలవిడిగా ప్రకటనలు ఇస్తున్నారు. అంతేకాదు, దసరా, దీపావళి, న్యూ ఇయర్ వంటి పండుగ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి 50% ఆఫర్ అట. దయచేసి ఆ ఉచ్చులో చిక్కుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. చదువులు, ఉద్యోగాల రీత్యా హాస్టళ్లలో ఉంటున్న యువతులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలు, భర్తకు దూరంగా ఉంటున్న వారిని బాయ్ ఫ్రెండ్ గ్యాంగులు టార్గెట్ చేస్తున్నట్లు సజ్జనార్ హెచ్చరించారు. ఇక్కడ చర్చ అద్దెకు బాయ్ ఫ్రెండ్ను తీసుకోవడం కరెక్టేనా అనేది కాదు. ఈ పేరుతో సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలలో చిక్కుకొని కుమిలిపోవద్దనేదే పాయింట్. 499 రూపాయలు చెల్లిస్తే గంట పాటు కాఫీ మీటింగ్, 1249 రూపాయలకే సినిమా డేట్, కాస్త ఎక్కువ పెడితే షాపింగ్, 1999 రూపాయలకే ఈవెంట్లు, 4499 రూపాయలు చెల్లిస్తే 10 గంటల ప్యాకేజీ అంటూ బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. ముందుగా బుకింగ్ చేసుకోవాలి, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఆ పేరుతో డబ్బులు తీసుకొని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, మహిళల పర్సనల్ డీటెయిల్స్ సేకరించడం, ఫోటోలు, వీడియోలు దాచుకోవడం, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం, బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయడం, ఇలా జరుగుతోందని సిపి సజ్జనార్ హెచ్చరికల సారాంశం. ఇంకో ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఈ ప్రకటనలో ఉపయోగిస్తున్న ఫోటోలు ఆకర్షణీయంగా కనిపించే యువకుల ఫోటోలను ఏఐ సాయంతో సృష్టించి మహిళలకు వలవేస్తున్నారు. ఒక్కసారి వారితో చాటింగ్ మొదలైతే చాలు, మోసాల ముగ్గులోకి దిగినట్టే. ఆ ఊబి నుంచి బయటపడటం సామాన్యులకు అంత ఈజీ కాదు. అందుకే రెంటే బాయ్ ఫ్రెండ్ ఆలోచన కూడా రానియవద్దని హెచ్చరిస్తున్నారు. భారత్లో సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడం వల్ల జరుగుతున్న దౌర్భాగ్యాల్లో ఇదొకటనే తేలింది. సైబర్ నేరగాళ్లు అమాయక ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేందుకు దుస్సాహసం చేస్తున్నారు. పాలకులు కూడా ఇలాంటి నేరపూరిత ప్రకటనలపై దృష్టి సారించి కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతిసారి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో అర్థం ఉండదు కదా. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయవద్దని పిల్లలకు చెప్పాల్సింది పెద్దలే. వాళ్ళు ఫోన్లో ఏమి చేస్తున్నారో నిఘా పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. కేటుగాళ్లు డిస్కౌంట్ ఆఫర్లతో మహిళలను మోసం చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఇలాంటి వికృత ప్రకటనలు చేస్తే అప్రమత్తంగా ఉండండి. తేడా అనిపిస్తే కంప్లైంట్ చేయండి, వాళ్ళను పోలీస్ మామగారు చూసుకుంటారు. ఇలాంటి విషయాల్లో సిపి సజ్జనార్ ఓ అడుగు ముందే ఉంటారు. అమ్మాయిలు మోసపోవద్దు అంటూ అప్రమత్తం చేస్తున్నది కూడా సజ్జనారే. అలాంటిది ఆధారాలతో ఆయన దగ్గరకు వెళ్తే ఊరుకుంటారా? తాట తీయరు.